అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా జురిపించడంతో వందలాది భారతీయులు స్వదేశానికి వెనుతిరిగారు. 333 మందిని 3 సైనిక విమానాలు భారత్కు తీసుకువచ్చాయి. వారిలో చాలా మంది యూరోపియన్ డంకీ రూట్లో అమెరికా వెళ్ళినట్లు చెబుతున్నారు. ఈ యూరోపియన్ డంకీ రూట్ ఏంటి? ఈ మార్గం ద్వారా అమెరికాలోకి అక్రమంగా ఎందుకు ప్రవేశిస్తున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అమెరికాకు వెళ్లేందుకు సరైన పత్రాలు లేని వలసదారులు సౌత్ అమెరికా దేశాలైన బ్రెజిల్, ఈక్వెడార్, కొలంబియాల ద్వారా పనామా, గ్వాటిమాలా మొదలైన సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ చేరుకుని అక్కడి నుంచి మెక్సికో మీదుగా వెళ్లి అమెరికాలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తారు. కానీ బహిష్కరణకు గురైన అనేక మంది తాము ఈ డంకీ మార్గంలో అమెరికా వెళ్లలేదని యూరోప్ మీదుగా మధ్య అమెరికా కంట్రీస్ వెళ్లినట్లు తెలిపారు. యూరప్ ద్వారా అమెరికాకు వెళ్లే ఈ రూట్ ను యూరోపియన్ డంకీ రూట్ గా పిలుస్తారు. ఐరోపా దేశాల్లో ఎంట్రీ పొందేందుకు షెంగెన్ విజిటర్ వీసా లేదా స్టూడెంట్ వీసాలు దక్కించుకుంటారు. అక్కడి నుంచి మధ్య అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దుబాయ్, ఖతార్, టర్కీ మీదుగా నేరుగా మెక్సికో చేరుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ముందు యూకే వెళ్లి అక్కడి నుంచి ఇటలీ, జర్మనీ, స్పెయిన్, టర్కీ వంటి యూరోపియన్ కంట్రీస్ చేరుకుని అక్కడి నుంచి ట్రాన్సిట్ ఆర్ విజిటర్ వీసాపై మధ్య అమెరికాకు వెళ్తున్నారు. పనామా ఫారెస్ట్ మీదుగా అమెరికాకు వెళ్లడం డేంజర్. పైగా యూరోప్ మార్గంలో ఎక్కువ ప్రయాణం విమానాల్లోనే ఉంటుంది. నికరాగ్వా, ఎల్ సాల్వడార్ వంటి ప్రాంతాలలో కారు, కాలినడక మార్గాల్లో ప్రయాణించడం కూడా ఈజీ. అమెరికాలో స్థిరపడితే అధిక సంపాదన ఉంటుందని, తమ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తూ చాలా మంది తమకు తెలిసిన ఏజెంట్లను నమ్మి డంకీ రూట్లో అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారు. వలసదారుల అవసరాన్ని ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారు. వలసదారుల వసతి, వీసా, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి ఒక్కొక్కరికి లక్షల్లోనే ఖర్చవుతుందని, ఇది వాస్తవ ప్రయాణానికి అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ ఉంటుందని వలసదారులు చెబుతున్నారు. తాము ఏ రూట్లో వెళ్లాలన్నది ఏజెంట్లే తమకు ఉన్న నెట్వర్క్ ఆధారంగా నిర్ణయిస్తారని తెలిపారు. లాటిన్ కంట్రీస్ మీదుగా వెళ్లేదానికి, ఈ ఐరోపా ద్వారా వెళ్లేదానికి ఇంచుమించు సేమ్ ప్రైస్ ఉండడంతో చాలా మంది ఏజెంట్లు, వలసదారులు ఈ యూరోపియన్ డంకీ రూట్ ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.